అసలు బాడీ రీకంపోజిషన్ అంటే ఏంటి అండ్ బాడీ రీకంపోజిషన్కి ఎంత టైం పడుతుంది, ఎన్ని మంత్స్ పడుతుంది అండ్ ఏ డైట్ ఫాలో అవ్వాలి అవన్నీ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గాయస్, దిస్ ఇస్ సెక్రీ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎఫ్సి. సో మన కంటెంట్ వచ్చి ఈరోజు బాడీ రీకంపోజిషన్. సో బాడీ రీకంపోజిషన్ కోసం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏ డైట్ తీసుకోవాలి, ఏవే టిప్స్ ఫాలో అవ్వాలి అండ్ ఏ వర్కౌట్స్ చేయాలి, సో ఇవన్నీ అయితే క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు స్టిక్ అయి చూడండి. కొన్ని ఫేసెస్ ఉంటాయి. సో ఆ ఫేసెస్ అంటే ఒకటి బల్కింగ్ ఫేసెస్, ఒకటి ఫ్యాట్ లాస్, ఒకటి మజిల్ గెయిన్. చాలామంది చేసేది బల్క్ చేసి కట్ చేస్తారు, లేదా ఫ్యాట్ కట్ చేసి మజిల్ గెయిన్ చేస్తారు. సో ఇదంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాడీ రీకంపోజిషన్. అసలు బాడీ రీకంపోజిషన్ అంటే ఎట్ ఏ టైం ఫ్యాట్ బర్న్ అవుతూ మజిల్ గెయిన్ చేయడమే బాడీ రీకంపోజిషన్ అంటారు. అసలు బాడీ రీకంపోజిషన్ అచీవ్ చేయాలంటే మెయిన్ థింగ్ హెల్దీ డైట్ ఉండాలి. హెల్దీ డైట్, ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ ఉండకూడదు. సో ఇవన్నీ ఫాలో అయితే పక్కాగా బాడీ రీకంపోజిషన్ చేయొచ్చు. సో అసలు బాడీ రీకంపోజిషన్ కోసం అయితే తెలుసుకున్నారు. ఏంటి బాడీ రీకంపోజిషన్ అంటే ఎట్ ఏ టైం ఫ్యాట్ బర్న్ అవుతూ మజిల్ గెయిన్ చేయడం. ఈ ఫేస్ చాలా టైం టేకెన్, బట్ మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. నేను దీంట్లో 4 టిప్స్ చెప్తాను. ఫస్ట్ వన్, బ్యాలెన్స్డ్ డైట్. అండ్ సెకండ్ వన్, ఇంక్రీజ్ ప్రోటీన్ intake. Third one, strength training. Fourth one, get enough sleep. సో ఈ 4 టిప్స్ ఫాలో అవుతే పక్కాగా ఎట్ ఏ టైం ఫ్యాట్ బర్న్ అవుతూ మజిల్ కూడా గెయిన్ అవుతుంది. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఫోకస్ ఆన్ లీన్ ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్. ఈ 3 మెయిన్ థింగ్. మీ క్యాలరీస్లోనే 30 to 35% ప్రోటీన్ కంటెంట్ ఉండాలి అండ్ 30 to 35% కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి అండ్ 40% ఆఫ్ హెల్దీ ఫ్యాట్ ఉండాలి. సో ఈ బ్యాలెన్స్ చేసుకొని ఈ డైట్ ఫాలో అవుతే పక్కాగా అచీవ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ మీల్కి లీన్ ప్రోటీన్ 20 grams కంపల్సరీ ఉండాలి. అది కూడా ఎవ్రీ మీల్కి. ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల మెటబాలిజం రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలానే మనకి బాడీ రికవరీలోని బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్యాట్ లాస్కి అయితే ఇంత ప్రోటీన్ కంటెంట్ కన్జ్యూమ్ చేయాలి, ఇంత కార్బ్స్ తీసుకోవాలి, ఇంత ఫ్యాట్ తీసుకోవాలి అని ఉంటుంది. సో దీంట్లో అయితే బ్యాలెన్స్డ్గా ఉండాలి ప్రతిదీ. సో ఫస్ట్ థింగ్, ప్రోటీన్ ఇంటేక్ అయితే హైలో ఉండాలి. అసలు ప్రోటీన్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి? సో మెయిన్గా దీనికి ఈ రీకంపోజిషన్కి వస్తే పర్ బాడీ వెయిట్కి 2.2 grams ప్రోటీన్ కంటెంట్ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కింద మెన్షన్ చేస్తున్నాను. ఒక 70 kgs పర్సన్ ఇంటూ 2.22 సంథింగ్ ఎన్నో గ్రామ్స్ వస్తుంది. అంత గ్రామ్స్ కన్జ్యూమ్ చేయాలి. మెయిన్ విషయానికి వస్తే స్ట్రెంత్ ట్రైనింగ్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఫర్ ద బాడీ రీకంపోజిషన్కి. అది కూడా ఎలాంటి వర్కౌట్స్ చేయాలంటే కాంపౌండ్స్ ఎక్సర్సైజెస్ చేయాలి. సో కాంపౌండ్స్ ఎక్సర్సైజెస్ మీన్స్ స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్. ఈ 3 ఎలా హెల్ప్ అవుతుంది అంటే, సో ఎట్ ఏ టైం మజిల్ గ్రోత్ ఉంటుంది, క్యాలరీస్ కూడా ఎక్కువగా బర్న్ అవుతుంది. అండ్ సేమ్ థింగ్ డెడ్ లిఫ్ట్, అన్ని మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి అండ్ క్యాలరీస్ కూడా బర్న్ అవుతుంది. అండ్ థర్డ్ కూడా బెంచ్ ప్రెస్, చెస్ట్ అండ్ ట్రైసెప్ ఇన్వాల్వ్ అవుతుంది అండ్ క్యాలరీస్ కూడా బర్న్ అవుతుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు బాడీ రీకంపోజిషన్ వర్కౌట్స్కి వస్తే దీని బాడీ రీకంపోజిషన్ చేద్దాం అనుకుంటే కాంపౌండ్స్ మూమెంట్స్ ఎక్కువగా చేయాలి. క్యాలరీ డెఫిషియట్లో ఉండాలి. అది కూడా 200 to 500లోనే ఉండాలి క్యాలరీ డెఫిషియట్. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్, కార్డియో. పక్కాగా కార్డియోనైతే ఇంక్లూడ్ చేసుకోండి మీ వర్కౌట్లో. ప్రతిదీ ట్రాక్ చేసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్, బాడీ వెయిట్, ఫుడ్ డైట్ అండ్ వర్కౌట్. ఈ ప్రతిదీ మీరు ట్రాక్ చేసుకుంటే పక్కాగా బాడీ రీకంపోజిషన్ చేస్తారు. అట్ ఏ టైం ఫ్యాట్ లాస్ అవుతారు అండ్ మజిల్ గెయిన్ కూడా చేస్తారు. ఇది అంత ఈజీగా ఏం రాదు.
మ్యాక్స్ 8 to 12 వీక్స్కి మీరు బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారా. మినిమం 8 to 12 వీక్స్, 8 to 12 వీక్స్ పక్కాగా అయితే బెస్ట్ రిజల్ట్. అది కూడా మెయిన్ కీ కన్సిస్టెన్సీ ద మెయిన్ థింగ్ దీంట్లో అయితే. ఎందుకంటే ఒకరోజు ప్రోటీన్ ఇంటేక్ ట్రాక్ చేసుకొని డైట్ ఫాలో అయ్యి మళ్ళీ సెకండ్ డే ఫాలో అయ్యి థర్డ్ డే ఫాలో అయ్యి ఫోర్త్ డే నుంచి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తే ఇంపాసిబుల్, అసలు అవ్వదు. మినిమం 12 వీక్స్ కంటిన్యూస్గా హై ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలి, 30-35% ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, 40% ఆఫ్ హెల్దీ ఫ్యాట్ తీసుకోవాలి. ఈ ప్రతిదీ ట్రాక్ చేసుకుంటూ రావాలి. అండ్ మెయిన్ థింగ్, మీకు రిజల్ట్స్ ఎలాగొస్తుందో లేదో తెలియాలంటే బాడీ మెజర్మెంట్స్ పక్కాగా మీరు బాడీ రికంపోజిషన్ చేస్తున్నప్పుడు చేసే ముందే మెజర్మెంట్స్ అయితే పక్కాగా తీసుకోండి. ప్రతిదీ బైసెప్, చెస్ట్, షోల్డర్, బ్యాక్, కాఫ్స్, లెగ్స్ ప్రతిదీ మెజర్మెంట్ చేసుకొని ట్రాక్ చేసుకుంటూ చేస్తే పక్కాగా అయితే అవుతారు. దట్స్ ఇట్ టుడే వీడియో. ఐ హోప్ మీ అందరికీ నేను చెప్పిందంతా అర్థమై ఉంటుంది. సో అర్థం అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో, నాకు పర్సనల్గా డిఎం చేయొచ్చు. ఇన్స్టాలో కూడా మంచి మంచి రీల్స్ కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. అలానే నాకు యూట్యూబ్లో సపోర్ట్ చేస్తున్నట్టు ఇన్స్టాలో కూడా సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మళ్ళా చెప్తున్నాను, బాడీ రికంపోజిషన్ చేయాలంటే ప్రాపర్ డైట్, స్లీప్ అండ్ ప్రాపర్ వర్కౌట్ అండ్ ప్రతిదీ ట్రాక్ చేసుకుంటూ రావాలి. అలానే మెయిన్ కీ కన్సిస్టెన్సీ అండ్ డెడికేషన్. సో ఇవన్నీ ప్రాపర్గా చేస్తే పక్కాగా మీరు అట్ ఏ టైం ఫ్యాట్ బర్న్ చేస్తూ మజిల్ గెయిన్ అయితే చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బాయ్.